హాయ్ అండి, అందరికీ నమస్తే. వైశాఖ మాసం శుక్రవారం రోజున ఉదయం సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసుకొని శ్రీ మహాలక్ష్మి అష్టకం, అమ్మవారి అష్టోత్తరములు 108 నామములు పఠించిన విన్నా కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. మహాలక్ష్మి అష్టకం భక్తి శ్రద్ధలతో పఠించటం వలన జీవితంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని హిందూ సంప్రదాయాలలో నమ్ముతారు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ముఖ్యంగా శుక్రవారాలలో పఠించటం వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు: లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధి కలుగుతుంది. రోజుకు ఒకసారి పఠించినా సరే మహాపాపాలు కూడా నశించిపోతాయని, జాతక దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి అష్టకం విన్నా లేదా చదివినా భౌతిక శ్రేయస్సుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి అష్టరూపాలను స్తుతించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, సంతోషం వెల్లవిరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి ఉపశమనం పొందుతారు. అదృష్టం కలిసి రావడానికి ఈ స్తోత్రాన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. మహాలక్ష్మి అష్టకం, మహాలక్ష్మి అష్టోత్తరములు 108 నామములను శుక్రవారం రోజున ఉదయం సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ అష్టకాన్ని పఠించటం వలన శుభప్రదంగా పరిగణిస్తారు. చదవటం రాదు అన్నవారు భక్తితో విన్నా కూడా అమ్మ కటాక్షం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఇంద్ర ఉవాచ: నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణీ పరమేశీ జగన్మాతాం మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతా మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యం పఠేత్ భక్తిమాన్ నరం సర్వసిద్ధిమవప్నోతి రాజ్యం ప్రోప్యాతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలయం పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలయం పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్య ప్రసన్న వరదా శుభా. ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మి అష్టక స్తోత్రం సంపూర్ణం. విన్నారు కదండి శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని. ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి 108 నామములు కూడా విందాం. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి 108 నామములు: ఓం ప్రకృత్యేన నమః, ఓం వికృత్యేన నమః, ఓం విద్యాయైన నమః, ఓం సర్వభూతహితప్రదాయైన నమః, ఓం శ్రద్ధాయైన నమః, ఓం విభూత్యై నమః, ఓం శురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం శుదాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మన్యాయ నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః,
ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయై నమః. ఓం దీపాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యాయ నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామక్షై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యాయ నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రయ నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షయ నమః. ఓం పద్మసుందర్యాయ నమః. ఓం పద్మోర్భావాయ నమః. ఓం పద్మముఖ్యాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం పద్మిన్యాయ నమః. ఓం పద్మగంధిన్యాయ నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యాయ నమః. ఓం పుష్యాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్యాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యాయ నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియాయ నమః. ఓం భాస్కర్యాయ నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యాయ నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యాయ నమః. ఓం హేమమాలిన్యాయ నమః. ఓం ధనధాన్యకర్యాయ నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రైనసౌమ్యాయ నమః. ఓం సదా సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేశ్మగతాయ నమః. ఓం నందనాయ నమః. ఓం వరలక్ష్మాయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ దేవ్యాయ నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నక్షాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యాయ నమః. ఓం సర్వోపద్రవవారిణ్యాయ నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యాయ నమః. ఓం ఇది శ్రీ అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళి సమాప్తం. విన్నారు కదండి, శ్రీ మహాలక్ష్మి అష్టకం, మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి 108 నామములు భక్తితో పఠించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని హిందువుల సంప్రదాయంలో నమ్ముతారు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ముఖ్యంగా శుక్రవారాలలో పఠించటం వలన లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధన కనక వస్తు వాహనాది సమృద్ధి కలుగుతుంది. రోజుకు ఒకసారి పఠించినా సరే మహాపాపాలు కూడా నశించిపోతాయని, జాతక దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
మహాలక్ష్మి అష్టకం అష్టోత్తరములు విన్నా లేదా చదివినా భౌతిక శ్రేయస్సుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి అష్టరూపాలను స్తుతించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు సంతోషం వెల్లువిరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుండి ఉపశమనం పొందుతారు. అదృష్టం కలిసి రావటానికి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం రోజుల్లో ఈ స్తోత్రాలను ఇంట్లో దీపం వెలిగించిన తరువాత భక్తితో ఈ స్తోత్రములు పఠించడం వలన రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందుతారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా అమ్మ కరుణా కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.